లో వాళ్ళు ఉన్నప్పుడు ఉండాల్సింది. దాంట్లో ఇప్పుడు రెండు ఇష్యూస్. ఒకటి, ఇంతకు ముందు సార్ వచ్చి ఒక పిటిషన్ ఇచ్చి వెళ్ళిందా, ఏది ఒక 4 రోజుల క్రితం అనుకుంటా. ఆమె వచ్చి నన్ను రాజ్ తరుణ్ యొక్క ప్రజెంట్ గర్ల్ ఫ్రెండ్ వాళ్ళు కొంతమంది వ్యక్తులు బెదిరిస్తున్నారు అని మాత్రం రాసిచ్చి వెళ్ళింది. మేము ఒక నోటీస్ ఇచ్చాము. అంటే బెదిరిస్తున్నారంటే ఫిజికల్గా బెదిరించడం ఒకటి ఉంటుంది, లేదా ఫోన్లోనో లేకపోతే ఇంకో రకంగా ఎలక్ట్రానిక్ మీడియాలో మాధ్యమాల ద్వారా బెదిరించడం. ఆ క్లారిటీ ఇస్తే కదా మనము వాళ్ళ సిడిఆర్ కానీ లేకపోతే దానికి ఒక ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకోవడానికి కానీ అడిగాం. ఆ క్లారిటీ అడిగాము. అందరూ ఇప్పుడు నోటీస్ ఇచ్చారన్న నోటీస్ కాదు, ఆ క్లారిటీ లేనిది ఒక పిటిషన్ తీసుకొచ్చి ఇచ్చి వెళ్తే దాని మీద ఇన్వెస్టిగేట్ సడన్గా చేయలేము. ఇది చాలా సింపుల్ క్లారిటీ అడిగాము. దాంట్లో భాగంగానే మళ్ళీ ఈమె వచ్చి నిన్న ఒక కంప్లైంట్ ఇచ్చారు నార్సింగిలో. తనతో సహజీవనం చేసి ఇప్పుడు పెళ్లి చేసుకున్నారని నమ్మించి పెళ్లి చేసుకోవట్లేదు, నువ్వు నా భార్య కాదు అని అన్నారు. అయితే ఇప్పుడు దీంట్లో వీళ్ళిద్దరూ మీ అందరికి తెలుసు, చాలా ఎపిసోడ్స్ ఇది వాళ్ళ ఇంటర్వ్యూస్ కూడా వచ్చి ఉన్నాయి అందరికీ. ఇది కొద్ది రోజుల క్రితం, చాలా సంవత్సరాల క్రితం నుంచి జరుగుతున్న కార్యక్రమం. దీంట్లో పెళ్లి చేసుకున్నట్టుగా నమ్మించి కనుక ఉన్నట్లుగా ఏదో ఒక విక్టిమ్ యొక్క స్టేట్మెంట్ కూడా సరిపోతుంది. తర్వాత దానికి కావాల్సిన కొరాబరేటివ్ ఎవిడెన్స్ ఆమె ఏమి ప్రొడ్యూస్ చేస్తుందో ఇది చాలా ఎర్లీ టు కామెంట్ ఆన్ దట్. ఒకవేళ ఆమె ఆధారాలు సబ్మిట్ చేస్తే దాంట్లో తగిన చట్టరీత్యా ఎఫ్ఐఆర్ చేశారు. అదే 493 అంటే ఒక వ్యక్తిని, ఒక అమ్మాయిని మనము తన భార్యగానే నమ్మించి తనతో ఉండి తర్వాత నువ్వు నా భార్య కాదు అని అంటారు. అయితే దీంట్లో ఆ ఇంటెన్షన్ ఎప్పటి నుంచి ఉంది, ముందు నుంచి ఉందా, లేకపోతే ఇప్పుడు ఏదైనా ఈ లివింగ్ రిలేషన్లో ఏదైనా గ్యాప్ వస్తే విడిపోయారా, ఇవన్నీ ఒకసారి ఇది అందరితో పబ్లిక్లో షేర్ చేసేది కాదు. ఇన్వెస్టిగేషన్ మెటీరియల్ దాంట్లో 1 to 1 కూర్చొని వాళ్ళ ఎవిడెన్స్ ఎవాల్యుయేట్ చేసి ఒకవేళ ఆ చట్టంలో ఉన్న ఇంగ్రీడియంట్స్ సెట్ అయితేనేమో యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది, లేకపోతే ఆమెకి నోటీస్ ఇచ్చి తదుపరి చర్యలు తీసుకుంటారు. ఇప్పుడు మీరు ఏది అది మాట్లాడినా ఇక్కడ నేను అది కాంట్రడీ అయ్యి ఇప్పుడు ఒక ఫోటో ఇస్తే అది సరిపోదని నేను కామెంట్ చేయలేదు. అది ఆ చట్టంలో ఉన్న ఆ ఇంగ్రీడియంట్స్ సరిపడే ఎవిడెన్స్ అయితేనేమో కేసు చేస్తాను, అతన్ని చర్య తీసుకుంటాను.